ఓకే. అక్కడ అడ్మిషన్ దొరికిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది యూఎస్ఏలో? సో వన్స్ ఒక స్టూడెంట్కి అడ్మిషన్ అనేది వచ్చింది అనుకోండి, సో నెక్స్ట్ స్టెప్ స్టూడెంట్స్కి 2 టైప్స్ ఆఫ్ ఆఫర్ లెటర్స్ అనేవి వస్తాయి, కండిషనల్ ఆఫర్ లెటర్ అండ్ అన్కండిషనల్. సో కండిషనల్ ఆఫర్ వచ్చేసరికి డిపాజిట్ ఫీ ఉంటుంది. సో స్టూడెంట్స్ నెక్స్ట్ యూనివర్సిటీ నుంచి I-20 అనేది కావాలి అంటే డిపాజిట్ ఫీ, ట్యూషన్ ఫీ డిపాజిట్ $100, $200, $1000 అనేది యూనివర్సిటీకి పే చేసి ఫినాన్షియల్స్ చూపించాలి. సో పేరెంట్స్ స్టూడెంట్కి స్పాన్సర్ చేస్తున్నారు అని, లేదంటే స్టూడెంట్ ఇంత అమౌంట్ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నారు అకౌంట్లో, అది మనం యూనివర్సిటీకి ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ I-20 అనేది ఇస్తారు. ఓకే. మీరు I-20 అన్నారు కదా, అసలు I-20 అంటే ఏంటి? సో I-20 అనేది నాన్ ఇమిగ్రెంట్ డాక్యుమెంట్. సో స్టూడెంట్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, స్టూడెంట్ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, సిటీ ఆఫ్ బర్త్, అండ్ తను ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఇవన్నీ మనకి I-20లో ఉంటాయి. ఓకే. దానికి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం ఉంటాయా యూఎస్ఏకి? సో యూఎస్ఏకి ఈ I-20 అనేది రావాలి అంటే స్టూడెంట్స్ మ్యాండేటరీగా ఫినాన్షియల్స్ అనేది చూపించాలి, ఏదర్ లోన్ అప్రూవల్ లెటర్ కానీ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ. I-20లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? I-20లో స్టూడెంట్ నేమ్, గివెన్ నేమ్ అండ్ సర్ నేమ్, అండ్ స్టూడెంట్ ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, ఏదర్ ఇట్స్ ఫర్ బ్యాచులర్స్ ఆర్ ఫర్ మాస్టర్స్. ఇన్ కేస్ బ్యాచులర్స్కి వెళ్తుంటే తను కంప్యూటర్ సైన్సా, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ BBA, అండ్ స్టూడెంట్ స్టార్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది, లైక్ మనకి యూఎస్ఏకి 3 ఇంటేక్స్ ఉంటాయి కదా, ఆగస్ట్లో ఉంటుందా స్టార్ట్ డేట్, జాన్ ఆర్ మే, సో అలా ఉంటుంది.